వరంగల్ జిల్లాలోని భద్రకాళి ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 9 రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో అమ్మవారు వివిధ రూపాల్లో దర్శనమివ్వనున్నారు. తొలి రోజు శైలపుత్రి అలంకారంలో అమ్మవారిని అలంకరించారు. సాయంత్రం బాలా త్రిపుర సుందరి రూపంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. భద్రకాళి నవరాత్రి ఉత్సవాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు. వరంగల్ జిల్లా వ్యాప్తంగా శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం భద్రకాళి ఆలయంలో ఉన్నాం. భద్రకాళి ఆలయం వరంగల్ ప్రజల ఇలవేల్పుగా కొలుస్తారు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమైన భద్రకాళి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈరోజు ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు కూడా దర్శనం చేసుకుంటున్నారు. ఇవాళ నుంచి 9 రోజుల పాటు అమ్మవారు వివిధ రూపాల్లో దర్శనం ఇవ్వనున్నారు. ఉదయం తెల్లవారుజామున 4 గంటల నుంచే ప్రత్యేక అలంకరణలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. 9 రోజుల పాటు రోజు ఒక రూపంలో అమ్మవారు దర్శనానికి అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. భద్రకాళి ఆలయంకి జిల్లాతో పాటు చుట్టుపక్కల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిస్తున్నారు. సో భద్రకాళి శరన్నవరాత్రి ఉత్సవాలు ఎట్లా జరుగుతున్నాయి, ఈరోజు ఆలయ ప్రత్యేకత? భద్రకాళి శరణమ్మ ఈరోజు శరన్నవరాత్రుల ప్రారంభమైనవి. మొదటి రోజు శైలపుత్రి క్రమంలో అమ్మవారిని బాలాగా అలంకరించడం జరిగినది. మొట్టమొదటి అంటే బాలా స్వరూపంగా అమ్మవారు ఈ 11 రోజుల నవరాత్రులలో మొదటి రోజు బాలా స్వరూపము. ఈరోజు ఉత్సవాలు ప్రారంభంతో అమ్మవారికి పూర్ణాభిషేకం జరిపిన తర్వాత చతుస్థాన అర్చన, చండీ హవనాదులు, యాగం సంబంధించినటువంటి ధ్వజారోహణము ఇవన్నీ కూడా ప్రారంభమవుతాయి. భద్రకాళి అమ్మవారిని దర్శించి ఈ 9 రోజుల పాటు అమ్మవారు సేవించిన వారికి ఆ అమ్మవారు వారి కష్టాలను నివృత్తి చేస్తుంది. భద్రకాళి శరణం. ఇది ఆలయ అర్చకులు చెప్తున్నారు. అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగ ప్రారంభమైనాయి. భద్రకాళి ఆలయంతో పాటు చారిత్రక రాజరాజేశ్వరి ఆలయంతో పాటు 1000 స్తంభాల ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి దర్శనాలు చేసుకుంటున్నారు. ఇవాళ మొదటి రోజు శైలపుత్రి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. సాయంత్రం బాల త్రిపుర సుందరి రూపంలో అలంకారంలో దర్శనం ఇవ్వనున్నారు. జింక వాహనంపై ఊరేగింపుకు కూడా అధికారులు యంత్రాంగం సన్నద్ధం చేసింది. భద్రకాళి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమైన భద్రకాళి అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు. మనతో భక్తులు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మ, భద్రకాళి ఆలయంలో ఈరోజు శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమైన ఎట్లా జరుగుతాయి ఇక్కడ వేడుక? చాలా బాగా జరుగుతుందండి. ఇక్కడ మొదటి రోజు శైలపుత్రి అమ్మవారిగా అందరికీ దర్శనం ఇచ్చారు. ఇదే విధంగా ఇంకా వైభవంగా జరుగుతాయి. ఇక్కడ ప్రతిరోజు అందరూ చాలామంది భక్తులు వచ్చేసి దర్శనం చేసుకుంటారు. మీకు ఎట్లాంటి నమ్మకం ఇక్కడ దాదాపు నేను నా 42 ఇయర్స్ నేను అప్పటి నుండి నేను ఇక్కడ తల్లిని నమ్ముకున్నాను, ప్లస్ మొక్కుకున్నాము. ప్రతి సంవత్సరం నేను ఇక్కడికి రావడం జరుగుతుంది. తల్లి దేవుని తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. ఇప్పటివరకు నా యొక్క కష్టాలను సుఖాలను నేను చాలా హ్యాపీగా నేను గడుపుతున్నానంటే తల్లియే కారణమని నేను భావిస్తున్నాను. నాకు ఎల్లప్పుడూ నా తల్లి తోడుగా నీడగా ఉంటుందని నేను విశ్వసిస్తున్నాను. ఇది భక్తులు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా భద్రకాళి అమ్మవారికి ప్రసిద్ధి చెందింది. వరంగల్తో పాటు చుట్టుపక్కల జిల్లా నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఈ నవరాత్రుల్లో అమ్మవారి దర్శనానికి భక్తులు బారులు తీరుతుంటారు. ఉదయం తెల్లవారుజాము నుంచే ప్రత్యేక అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. దర్శనానికి భక్తులంతా కూడా పోటెత్తారు. 9 రోజుల పాటు నవరాత్రులు ఒక్కో రోజు ఒక్కొక్క అలంకార రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు. ఆ అలంకార రూపంలో దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిస్తారు. ఇటు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా ఆలయ అధికారులు కూడా ప్రత్యేక ఏర్పాటు చేశారు. ఇది శరన్నవరాత్రి ఉత్సవాల తాజా పరిస్థితి.